బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాలిటిక్స్కు బ్రేక్ ఇవ్వడం ఏంటి? అంత బిగ్ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు? విరామం వెనుక ఉన్న మతలబేంటి? కేటీఆర్ ఎక్కడున్నారు? రాజకీయంగా బిజీగా గడిపిన కేటీఆర్ రిలాక్స్ అవ్వడానికే బ్రేక్ ఇచ్చారా, లేక దీని వెనుక ఏదైనా వ్యూహం ఉందా? ఎమ్మెల్సీ కవిత రీఎంట్రీ తర్వాతే కేటీఆర్ విరామం ప్రకటించడానికి కారణాలేంటి? పొలిటికల్ సర్కిల్స్లో దీనిపై జరుగుతున్న చర్చ ఏంటి? For more details, watch this story. తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారుకు ఈ నెల 7తో ఏడాది పూర్తవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు సాగుతుండగా మరోవైపు ప్రతిపక్షాలు కూడా అదే స్థాయిలో విమర్శలతో ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్ర పాలిటిక్స్ పీక్స్ లో ఉన్న సమయంలో ఎమ్మెల్సీ కవిత ఎంట్రీ ఇవ్వగా ఇదే టైంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ హీట్ పెంచుతోంది. రాజకీయాలకు బ్రేక్ అన్న రామన్న వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, మళ్లీ కలుద్దాము అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ అయింది. చిన్న విరామం తీసుకుని రిఫ్రెష్ అయి వస్తానన్న కేటీఆర్ తాను పాలిటిక్స్ లో యాక్టివ్ గా లేను కదా అని రాజకీయ ప్రత్యర్థులు ఎక్కువగా మిస్ అవ్వరని అనుకుంటున్నానంటూ కేటీఆర్ సెటైరికల్ గా ట్వీట్ చేశారు. దీనికి ఓ స్మైలింగ్ ఎమోజీని యాడ్ చేశారు. ప్రస్తుతం కేటీఆర్ ట్వీట్ వైరల్ అవుతుండగా అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల్లో దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఏడాదిలోపే అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మాటలకు పదును పెడుతున్నాయి. 3 ప్రధాన పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇలాంటి సమయంలో రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్లు ఎక్స్ వేదికగా కేటీఆర్ ప్రకటించడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. నిజానికి నవంబర్ 29న పార్టీ నిర్వహించిన దీక్షా దివాస్ కార్యక్రమంలో కేటీఆర్ యాక్టివ్ గా పాల్గొన్నారు. ఆ మరుసటి రోజే రాజకీయాలకు తాత్కాలిక విరామం అంటూ ట్వీట్ చేయడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్కడకు వెళ్లారు, మళ్లీ హైదరాబాద్ ఎప్పుడొస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి. కొంతకాలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ టార్గెట్ చేస్తున్నారు. హస్తం పార్టీ సర్కార్కు ఏడాది పాలన పూర్తవుతున్న సమయంలో కేటీఆర్ విరామం తీసుకోవడం ఏంటి అనే క్వశ్చన్ వస్తోంది. పాలిటిక్స్ కు బ్రేక్ తీసుకున్న కేటీఆర్ ఎక్కడకు వెళ్లారంటూ ఆరా తీస్తున్నారు. దీక్షా దివస్ ముగిసిన నవంబర్ 29న రాత్రే కేటీఆర్ బయటకు వెళ్లినట్టు సమాచారం. కేరళలో రెస్ట్ తీసుకుంటున్నారని కొందరు, కర్ణాటకకు వెళ్లారని మరికొందరు అంటున్నారు. మరోవైపు ప్రకృతి వైద్యం కోసం మలేషియాలో ఉన్నారన్న ప్రచారం లేకపోలేదు. అయితే డిసెంబర్ 4న పార్టీ నేతలతో సమావేశం ఉంది. దీంతో 3వ తేదీ రాత్రికే కేటీఆర్ హైదరాబాద్ చేరుకుంటారని సమాచారం. దీనిపైన పార్టీలో రకరకాల చర్చ సాగుతోంది. కారు పార్టీ అధినేత కేసీఆర్ ఇంకా బయటకు రావటం లేదు. ఏడాది కాలంగా ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. మరోవైపు లిక్కర్ స్కామ్ లో కవిత బెయిల్ పై బయటకొచ్చి పాలిటిక్స్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. కేసీఆర్ తనయ యాక్టివ్ అయిన వెంటనే కేటీఆర్ తాత్కాలిక విరామం ప్రకటించడం రాజకీయ వర్గాలతో పాటు బీఆర్ఎస్ లో ఆసక్తి రేపుతోంది. ఇదే సమయంలో సమీప భవిష్యత్తులో కవిత సెంట్రిక్ గా గులాబీ బాస్ కేసీఆర్ రాజకీయాలు నడపనున్నారని చర్చ సాగుతోంది. కవిత వెనుకబడిన తరగతుల నినాదాన్ని ఎత్తుకున్నారు. ఇందులో భాగంగా బీసీ కార్డుతో కాంగ్రెస్ కు చెక్ పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీలో కవిత ఫుల్ యాక్టివ్ అయ్యే అవకాశం ఉందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతోంది. మరోవైపు కేటీఆర్ టార్గెట్ గా రేవంత్ రెడ్డి సర్కార్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఫామ్ హౌస్ డ్రగ్ కేసు, లగచర్ల ఘటనలో కేటీఆర్ ని ఇరుకును పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల సిరిసిల్ల జిల్లా కలెక్టర్ పై కేటీఆర్ చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ కు ఇరకాటంగా మారాయి. ఐఏఎస్ అధికారుల సంఘం కేటీఆర్ కామెంట్స్ ను తప్పుపట్టింది. ఇలాంటి కీలక సమయంలో కేటీఆర్ తాత్కాలిక విరామం తీసుకోవటం గులాబీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.